మరి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి యూకే మరియు యుఎస్ అంటే ఇంగ్లాండ్ మరియు అమెరికా పర్యటన వివాదాస్పదంగా మారడం, మరి ముఖ్యమంత్రి గారు లండన్ పర్యటన ముగించుకొని అమెరికాకు పోవడానికి భారత ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో వారు వెంటనే లండన్ నుంచి నిన్న ఇండియాకు వాపసు రావడం. వచ్చిన తర్వాత మరి వారు జనరల్గా పాశ్చాత్య దేశాల నుంచి ఇండియాకు వచ్చినప్పుడు జెట్ ల్యాగ్ ఉంటుంది. మరి ఆ జెట్ ల్యాగ్ అవన్నీ లేకుండానే మరి ఏకంగా సచివాలయానికి వచ్చి వారు ప్రెస్ మీట్ పెట్టడం, మరి దాంట్లో అసలైన విషయం చెప్పకుండా యథావిధిగా రేవంత్ రెడ్డి గారు అటెన్షన్ డైవర్షన్ చేస్తూ మరి తెలంగాణ ప్రజలందరి చెవుల్లో మళ్ళీ పూలు పెట్టే ప్రయత్నం వారు చేయడం, మరి ఇవన్నీ కూడా ప్రజలకు నిజాలు చెప్పే ప్రయత్నం చేయకుండా మళ్ళీ అటెన్షన్ డైవర్షన్ చేసే ప్రయత్నం చేసిండ్రు. కాబట్టే ఇవాళ భారత రాష్ట్ర సమితి మళ్ళొకసారి తెలంగాణ ప్రజలకు నిజాలు చెప్పాలని నిర్ణయించుకున్నది. అందుకొరకే ఈ మీడియా సమావేశం పెడుతున్నాం. మొట్టమొదట గౌరవ ముఖ్యమంత్రి గారికి 30 నెలల పాలన తర్వాత సడన్గా తెలంగాణ ముఖ్యమంత్రి అని గుర్తు రావడం, అదేవిధంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం గుర్తుకు రావడం చాలా ఆశ్చర్యంగా ఉన్నది. మరి వారికి ఇప్పటికైనా తెలంగాణ ముఖ్యమంత్రి నేను తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతిన్నదని చెప్పడం మరి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ అంటే తెలంగాణలో పాలన ఎంత అస్తవ్యస్తంగా ఉంది, క్యాబినెట్లోనే ఒకరికి సయోధ్య లేదు అనేది నిన్న ప్రెస్ మీట్ జరిగిన విధానం చూస్తేనే తెలిసిపోతుంది. దాని తర్వాత నేను సబ్జెక్ట్కి వస్తా. మరి ముఖ్యమంత్రి డైరెక్ట్గా లండన్ నుంచి వచ్చి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతిన్నదన్న విషయం మీదనే మరి ప్రెస్ మీట్ పెడితే, మరి ముఖ్యమంత్రిలో ఉండే క్యాబినెట్ కొలీగ్సే ముఖ్యమంత్రి పత్రికా సమావేశం అంటే మీడియా సమావేశం గురించి ఏమాత్రం సమాచారం లేకుండా ఉంటున్నారా? ఒకటే సచివాలయం, మరి క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఉన్నారు అని చెప్తున్న ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మల్లు బట్టి విక్రమార్క గారు మీడియా సమావేశం అయిన తర్వాత 10 నిమిషాలకు మీడియా సమావేశం మధ్యలోకి వచ్చి కూర్చోవడం అంటే, ముఖ్యమంత్రి పత్రికా సమావేశం పెడుతుంటే కూడా క్యాబినెట్ కొలీగ్స్ కూడా ఎవరు రాని పరిస్థితి. ఈ విధమైన పరిస్థితి ఇవాళ తెలంగాణలో ఉన్నది. అంటే క్యాబినెట్లోనే సయోధ్య లేదు ఒక విషయం మీద. అది రెండో విషయం. ఇక అతి ముఖ్యమైన విషయం ఏంటయ్యా అంటే, మరి ముఖ్యమంత్రి గారు ఈ పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వలేదు అన్న మిషతోని నిన్న పెట్టడం జరిగింది. మరి వారు దాంట్లో భాగంగానే ఇందులో నేను కాంగ్రెస్ పార్టీ, వారు భారత ప్రభుత్వం బీజేపీ, అందుకొరకు ఆ బేసిస్ మీదనే ద పొలిటికల్ క్లియరెన్స్ ఈజ్ డిక్లైన్డ్ అని చెప్పే ఒక రెస్పాన్స్ నాకు భారత ప్రభుత్వం నుంచి వచ్చింది. అందుకొరకు దీంట్లో రాజకీయాలు ఎంటర్ అయినాయి. నేనేమో తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా తెలంగాణలో ఉండే పేద ప్రజలందరూ కూడా చదువుకునే మరి పరిస్థితిని అద్భుతంగా మరి వాళ్ళకు గొప్ప ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలు పరిచయం చేయాలని చెప్పేసి, క్రీడా రంగాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి నేను యూకే అంటే లండన్, అదేవిధంగా మరి బోస్టన్ నగరాలకు పోతుంటే మీరు పొలిటికల్ క్లియరెన్స్ డిక్లైన్ ఎందుకు చేసినరో అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మరి వారు అమాయకంగా చెప్పినరో, తెలిసే చెప్పినరో, తెలియక చెప్పినరో నాకు తెలియదు. కానీ వాళ్ళు మళ్ళీ ఒకసారి పప్పులో కాలేయడమే కాకుండా మళ్ళీ తెలంగాణ ప్రజల చెవిలో మళ్ళీ పూలు పెట్టే ప్రయత్నం చేసినరు. నేను ఇలా ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాయా, ముఖ్యమంత్రి గారు పొలిటికల్ క్లియరెన్స్ అనేది రాజకీయ నాయకులకు మాత్రమే కాదు, ఒక చీఫ్ మినిస్టరు అదేవిధంగా మినిస్టర్లకు మాత్రమే కాదు, బ్యూరోక్రాట్స్కి కూడా పొలిటికల్ క్లియరెన్స్ ఉంటుంది. ప్రభుత్వ అధికారులు ఎవరు విదేశాలకు పోయినా ప్రభుత్వ ఖర్చుతోని విదేశాల నుంచి వాళ్ళకి ఎప్పుడైనా ఇన్విటేషన్లు వచ్చినా తప్పనిసరిగా వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్
ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే విదేశాంగ శాఖ నుంచి తప్పనిసరిగా క్లియరెన్స్ తీసుకోవాలి. దాన్ని పొలిటికల్ క్లియరెన్స్ అంటారు. అంటే నేను కూడా గతంలో పోలీసు శాఖలో ఉన్నతాధికారిగా పనిచేసినప్పుడు ఆనాటి ప్రభుత్వాలు మమ్ములను రకరకాల విషయాలు నేర్చుకోవడం కోసం విదేశీ శిక్షణ కోసం మమ్మల్ని పంపించినప్పుడు మాకు పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. నేను ఐక్యరాజ్య సమితిలో పనిచేసినప్పుడు కూడా మాకు పొలిటికల్ క్లియరెన్స్ ఇచ్చారు. అంటే మన పాస్పోర్ట్ వాళ్ళకు సరెండర్ చేస్తే భారత ప్రభుత్వం మనకు వైట్ పాస్పోర్ట్ ఇస్తారు. దాన్నే డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అంటారు. నువ్వు బ్లూ పాస్పోర్ట్ పెట్టుకొని వైట్ పాస్పోర్ట్ పెట్టుకొని రెడ్ పెట్టుకొని పోతా అంటే కుదరదు. మీరు చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్నా, మేము ఉన్నతాధికారుల హోదాలో ఉన్నా, మన బ్లూ పాస్పోర్ట్ కంపల్సరీ అక్కడ విదేశాంగ శాఖకు కంపల్సరీ సరెండర్ చేయాల్సిందే. చేస్తే అప్పుడు నీకు వైట్ పాస్పోర్ట్ ఇస్తారు. ఆ వైట్ పాస్పోర్ట్ అంటే డిప్లొమాటిక్ పాస్పోర్ట్. అంటే ఎవరికి లేనన్ని ప్రివిలేజెస్ మీకు ఉంటాయి ఇమిగ్రేషన్లో. సో ఆ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ రావాలంటే తప్పనిసరిగా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో 15 రోజుల ముందరనే మీరు అప్లై చేయాలి. 15 రోజుల ముందర మీరు అప్లై చేసిన తర్వాత, ఇది స్టాండర్డ్గా వస్తున్న ప్రొసీజర్, దాదాపు 15-20 సంవత్సరాల నుంచి ఇదే ప్రొసీజర్ ఉంది. మీరు 15 రోజుల కన్నా అంతకన్నా ముందరనే అప్లై చేసి మీరు ఏ కార్యక్రమాలు చేయడం కోసం వెళుతుంటే ఆ కార్యక్రమాల వివరాలన్నీ కూడా ఆ వెబ్సైట్లో EPOLClearance.gov.in అని చాలా క్లియర్గా ఉంటుంది. దాంట్లో మీరు అప్లోడ్ చేస్తే అది భారత విదేశాంగ శాఖకు పోయి వాళ్ళు అక్కడి నుంచి మీరు ఏ ఏ దేశాలకు పోతున్నారో ఆయా దేశాల రాయబార కార్యాలయాలకు వీటిని పంపించి వీళ్ళు నిజంగా పోతున్నవి మనకు విదేశాంగ విధానానికి అక్కడి దేశాల విధానానికి మనకి ఏమైనా కాన్ఫ్లిక్ట్ ఉందా, పరస్పర విభేదాలు ఉన్నాయా, దీనివల్ల భారత సార్వభౌమత్యానికి కానీ భారత ఆర్థిక వ్యవస్థకు కానీ లేకపోతే భారత రాజకీయ వ్యవస్థకు కానీ ఏమైనా ఇబ్బంది అవుతుందా, లేకపోతే దీనివల్ల లాభాలేంటి నష్టాలేంటని వాళ్ళు అక్కడుండే రాయబారులందరూ కూడా బేరీజు వేసిన తరువాతనే పొలిటికల్ క్లియరెన్స్ వస్తుంది. దీనికి అంతటి కూడా టైం పడుతుంది. కాబట్టి 15 రోజుల ముందరనే మీరు అప్లై చేయమని చెప్తారు. అదేవిధంగా మనం ఏ ప్రాంతాలకు పోవాలనుకుంటున్నాం, ఎక్కడెక్కడ సందర్శించాలనుకుంటున్నాం, అదేవిధంగా ఎవరెవరిని కలవాలనుకుంటున్నాం, కలవడం వల్ల మనకు వచ్చే ప్రయోజనాలు ఏంటి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనేది మనం ఇచ్చే అప్లికేషన్లోనే కంపల్సరీ రాయాలి. దాని తర్వాతనే పొలిటికల్ క్లియరెన్స్ వస్తుంది. పొలిటికల్ క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే మీరు టికెట్లు బుక్ చేసుకుంటారు. ఎందుకంటే మీకు ఆల్రెడీ వీసా ఉండి ఉంటుంది, అమెరికన్ వీసా ఉండి ఉంటుంది, లండన్ వీసా ఉండి ఉంటుంది. దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. సో కానీ మీరు మల్టిపుల్ ఎంట్రీ వీసా ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడంటే అప్పుడు పోవచ్చు. మీరు వ్యక్తిగత హోదాలో పోతే ఎవరు ఆపరు. కానీ మీరు అధికారిక హోదాలో పోతున్నారు కాబట్టి ఈ సమస్యలు వస్తాయని పొలిటికల్ క్లియరెన్స్ అడుగుతారు. ఇది మ్యాండేటరీ ఎవరికైనా.